విభజనపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జల వివాదాలపై జీవోఎం దృష్టి పెట్టింది. నీటిపారుదల అధికారులతో చర్చలు జరిపారు కేంద్ర మంత్రులు. జల వివాదాలను ట్రిబ్యునల్ లేదా బోర్డు ద్వారా పరిష్కరించవచ్చనే అభిప్రాయంలో ఉన్నారు. జల వివాదాలపై మరింత లోతుగా చర్చించి వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు కసరత్తు ప్రారంభించారు. నీటిపారుదల శాఖకు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ ను ఢిల్లీ పిలిపించుకున్నట్టు తెలుస్తోంది. వీరి సమావేశంలో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. నికర జలాల కేటాయింపులు సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి ట్రిబ్యునల్లు, బోర్డులు పనిచేస్తాయని మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు వరదలు వచ్చినప్పుడు ట్రిబ్యునల్ ఆదేశాలు ఎలా పాటించాలి, కలెక్టర్లు, ఇతర అధికారులకు అమలు చేసే నియమాలపై కూడా చర్చించారు. మరోవైపు కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా ఉండేందుకు ఓ ప్రాధికార సంస్థని ఏర్పాటు చేయడం, ఇందులో కర్ణాటక, మహారాష్ట్ర కూడా భాగస్వామ్యం కల్పించడం వంటి అంశాలపై రిపోర్టును అందజేసినట్టు తెలుస్తోంది.